నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మేడిగడ్డ సరస్వతి నిజంగానే ప్రమాదంలో ఉందా? అన్నారం ప్రాజెక్టు దగ్గర ఏం జరుగుతుంది? అన్నారం ప్రాజెక్టు దగ్గరికి డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి వెళ్ళిన తర్వాత అసలు ఏ విధమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే ప్రయత్నం కంపెనీలు చేస్తున్నాయి? కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీలు ఎందుకు ఇక్కడే ఉండి పని చేపించే ప్రయత్నం చేస్తున్నాయి? అయితే అటు ప్రఖ్యాతిగాంచిన కంపెనీ L&T ఆధ్వర్యంలో ఇటు పూర్తిగా కాంట్రాక్టు పనులన్నీ చూసిన పరిస్థితి. అయితే సరస్వతి అన్నారం బ్యారేజ్కి సంబంధించి అయితే ఆప్కాన్ కంపెనీ నిర్మాణం చేసిందని చెబుతున్నారు. అటు సుందిల్లా మెగా కంపెనీ ఆధ్వర్యంలో పూర్తిగా నిర్మాణం జరిగిన పరిస్థితి. 2019లో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన, తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన పరిస్థితి. అయితే మనం ఒకసారి ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా చూపెడుతున్నాం ప్రాజెక్టు దగ్గర ఏం జరుగుతుంది, ప్రాజెక్టు దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏందన్నది క్లియర్గా చూపెడుతున్నాం. పూర్తిగా ప్రాజెక్టు గేట్ల ఎదురుగా ఉన్న మట్టినంతా రిమూవ్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడెక్కడ లీకేజీలు జరుగుతున్నాయో అక్కడ జేసీబీల సాయంతో పూర్తిగా ఇసుకనంతా తీస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి లీక్ అవుతుంది, ఎందుకోసం వాటర్ లీక్ కావడానికి ప్రధాన కారణం ఏంటన్న దానిపై ఇంజనీర్ల బృందం పూర్తిగా దీనిపై కసరత్తు చేస్తున్న పరిస్థితి. అసలు సమస్య ఎక్కడుందన్న దానిపై పరిశోధన చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే జేసీబీల సాయంతో పిల్లర్ దగ్గరే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడైతే మేజర్ లీకేజ్ జరుగుతుందో అదే పిల్లర్ వద్ద ఉన్నాం. పిల్లర్ నెంబర్ 12 వద్ద ఉన్నాం. పిల్లర్ నెంబర్ 12 వద్దనే మేజర్ లీకేజ్ జరుగుతుంది. పూర్తిగా అటు గేట్ను కూడా ఎత్తి అక్కడ మరమ్మతులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఇది జరగడానికి కారణం ఏంది? నిజంగానే పూర్తిగా భారీ వర్షాల కారణంగా ఏమైనా డ్యామేజ్ జరిగిందా? ప్రాజెక్టు ప్రమాదం కానికి ప్రధాన కారణం ఏంటి అన్నదానిపై డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి. అయితే మనం ఒకసారి చూడొచ్చు, పూర్తిగా ఈ పునాదిని పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి. అయితే దీనికి ఎర్త్ అంటారు. ఈ ఎర్త్కు సంబంధించి కింద ఎన్ని వందల అడుగులు లోపట ఉంది, అసలు ఏంటి, కింది నుండి ఎందుకు పూర్తిగా వాటర్ లీకేజ్ అవుతుందన్న దానిపై పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అంటే పరిశోధన జరుగుతుంది. ఆ పరిశోధనలో పూర్తిగా మనం చూపెట్టే ప్రయత్నం. ఇదంతా కూడా జేసీబీ సాయంతో పూర్తిగా దీన్నంతా కూడా తీస్తున్న పరిస్థితి. అయితే దీనికి బెడ్ వేస్తారా లేదంటే ఏం జరుగుతుందన్న దానిపై ఒక రకంగా ఇంకా ప్రశ్నార్థకనే మారింది. అసలు ఇంజనీర్లు ఏం సూచించారు, ఏం జరిగిందన్న దానిపై అంత గోప్యత జరుగుతుంది, ఎక్కడ కూడా తెలియకుండా. అంటే దీనికి వాస్తవంగా ప్రభుత్వం టెండర్ ప్రాసెస్ అనంతరం ప్రభుత్వం ఏది కూడా పూర్తిగా ఇంజనీర్లపైనే వదిలిపెడుతున్నారు. అయితే ఇప్పటికి కూడా నిన్న ఈ వివాదం అంతా కూడా ప్రధానంగా నిన్న భారత రాష్ట్ర సమితి నాయకులు ఇక్కడికి వచ్చి దోషులు ఎవరున్నారో వాళ్ళని శిక్షించండి, మళ్ళీ చెబుతున్నాను, దోషులు ఎవరున్నారో వాళ్ళని శిక్షించండి, అంటే ప్రధానంగా అధికారుల తప్పిదం దీంట్లో ఉంటే వాళ్ళని శిక్షించండి, కానీ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, ఇబ్బంది పెట్టద్దని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అందుకనే ఇప్పుడు కాంట్రాక్టర్లు అందరూ కూడా ఒక రకంగా కాంట్రాక్టర్లో కూడా గుబులు మొదలైందని చెప్పుకోవచ్చు. అందుకనే దీనికి సంబంధించి పని మొదలవుతుంది. పూర్తిగా కంటిన్యూటీకి సంబంధించిన ఇసుకనంతా రిమూవ్ చేస్తున్నారు, ఇసుకను తీసేస్తున్నారు. ఇసుకను తీసిన తర్వాత కింద బెడ్ లెవెల్లో ఏం జరిగింది, ఎక్కడి నుంచి లీకేజ్ అయింది, అసలు ఈ లీకేజ్ కావడానికి ప్రధాన కారణం ఏంటి, నిజంగానే ఇప్పుడే జరుగుతుందా, ఎందుకు ఇంతకుముందు జరగలేదు, వాస్తవంగా ఏం జరిగిందన్న దానిపై పూర్తిగా ఒక రకంగా దీనిపై ఇంజనీర్ల ఎక్స్పర్ట్లంతా కూడా పనిచేస్తున్నారు, పని మొదలు పెట్టారు. ముఖ్యంగా అన్నారంని మళ్ళీ లైవ్లోకి తీసుకురావాలని పని మొదలు పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి అంతా కూడా జేసీబీ సాయంతో ఎర్త్ ఏదైతుందో దీనికి సంబంధించిన పునాది, తెలంగాణ భాషలో చెప్పాలంటే ఈ పునాదిని అంతా కూడా తవ్వించే ప్రయత్నం చేస్తున్నారు, కొంత తీసే ప్రయత్నం చేస్తున్నారు. తీసిన తర్వాత దీనిపై బెడ్ వేస్తారా లేకపోతే మళ్ళీ ఏదన్నా ఇంజనీర్ల సూచన ప్రకారం ఏం చేస్తారన్న దానిపై పూర్తిగా ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కేంద్ర డ్యామ్ సేఫ్టీ బృందం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం కూడా ఇక్కడ చేరుకొని ఏం సూచించింది, ప్రధానంగా కంపెనీకి ఏం చేయాలన్న దానిపై ఏం సూచించారు, ఏం చేశారన్న దానిపై పూర్తిగా దీనిపై ఇంకా నిర్ధారణ అయితే ప్రజాహితం చేయలేదు, కానీ ఏదైనా సూచనలు చేశారా, చేస్తే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికల్లా లైవ్లోకి వస్తుంది, ఎక్కడెక్కడ లీకేజ్ జరుగుతుందన్న దానిపై చాలా సీరియస్గా దీనిపై అయితే
ఒక రకంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. అయితే బయట అలా మనకున్న సమాచారం ప్రకారం పక్కా సమాచారంతోనే చెబుతున్నాం, మళ్ళీ చెబుతున్నాను, పక్కా సమాచారం ప్రకారమే పూర్తిగా అన్నారం బ్యారేజ్ వద్ద ఎక్కడెక్కడ లీకేజ్ అయినాయో అక్కడక్కడ జెండాలు పెట్టడం జరిగింది. ఆ జెండాలను కూడా ఇప్పుడు మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అక్కడికే వెళ్తున్నాం. పూర్తిగా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఎక్కడెక్కడ లీకేజ్ అవుతున్నాయి అన్న దానిపై ఇటు ఇరిగేషన్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు, మీడియాకు దగ్గర రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వచ్చిన సేఫ్టీ అధికారులు కూడా మీడియాతో మాట్లాడట్లేదు. కాబట్టి ఏం జరుగుతుందన్న దానిపై కొంత చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాం. అసలు ఆ పూర్తిగా ఈ నిర్మాణంలో ఏం జరిగింది, నిర్మాణంలో ఆ మెటీరియల్ ఏది వాడడానికి ప్రధాన కారణం ఏదై ఉంటుంది, అసలు ఈ నిర్మాణంలో ఎందుకు గ్యాప్ ఉంచుతారనేది కూడా ఒకసారి మనం ఎక్స్పర్ట్లతో కొంత సమాచారం సేకరించాం. అది కూడా ప్రజాహితం చేపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకసారి అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాం. సరస్వతి బ్యారేజ్ను పరిశీలన అనంతరం నేరుగా బృందం డ్యామ్ సేఫ్టీ బృందం నేరుగా మళ్ళీ బయలుదేరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా నిన్నటి నుంచి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. దీనిపై 7గురితో ఒక ప్రత్యేక బృందాన్ని రామచందర్ పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. పూర్తిగా మనం మాట్లాడించే ప్రయత్నం కూడా నిన్నటి నుంచి చేస్తున్నాం, కానీ సారు దీనిపై స్పందించే లేదు. ఒకసారి మళ్ళోసారి ప్రయత్నం చేద్దాం. సార్ सर सर अय्यर सर 2 मिनट सर, 2 बात जस्ट सर, ये क्या चल रहा है, एक मिनट इसका बारे में सर, चेयरमैन सर, ये क्या चल रहा है इसका बारे में. ఇది పరిస్థితి. ప్రధానంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా పరిశీలించిన పరిస్థితి. సరస్వతి బ్యారేజ్ దగ్గర లీకేజ్కి సంబంధించి పూర్తిగా పరిశీలన జరిగింది. దీంతో పాటు పూర్తిగా ఇరిగేషన్ అధికారులు కూడా వీళ్ళతో పాటు ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఏం జరిగింది, ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా ఏం జరిగింది, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, అసలు దీనికి సంబంధించి ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేరుగా చేరుకున్న అనంతరం మార్నింగ్ నుంచి దీనిపై ఇన్వెస్టిగేషన్ జరిగిన పరిస్థితి అయితే కనబడింది. అయితే పూర్తిగా మీడియాతో మాట్లాడకుండా పలు జాగ్రత్తలు అయితే పడుతున్న పరిస్థితి కనబడుతుంది. పలు రాష్ట్రాల నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగి ఉంటుంది, ఎందుకు అటు మేడిగడ్డ లాంటి ప్రాజెక్టు దగ్గర పిల్లర్ నెంబర్ 19, 20, 21 కుంగవలసి వచ్చింది, ఇక్కడ కూడా ఎందుకు లీకేజ్ అవుతుందన్న దానిపై పూర్తిగా పరిశీలన అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం అయితే ప్రతిదీ పరిశీలిస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ ఏదైతుందో డిజైన్ను పరిశీలిస్తుంది. అదేవిధంగా ఆ సరస్వతి బ్యారేజ్కి సంబంధించిన 71 పిల్లర్లకు సంబంధించి ప్రతిదీ పరిశీలించి వారితో పాటు ఆ ఇంజనీర్లు అంటే L&T సంబంధించిన ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో పూర్తి జాగ్రత్తలు కూడా పూర్తిగా అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరిగింది, 1100 అడుగుల లోతులో నేరుగా కింద పూర్తిగా నిర్మాణం పునాది నుండి నిర్మాణం జరిగింది. ప్రధానంగా ఆ పునాది నుండి నిర్మాణం జరిగిన దాంట్లో ఎందుకు ఈ సీప్లెస్ ఏదన్నా జరిగిందా, అసలు వాటర్ లీకేజ్ జరగడానికి ప్రధాన కారణం ఏంది, సరస్వతి బ్యారేజ్ ప్రస్తుత పరిస్థితి ఏందన్న దానిపై పూర్తిగా కేంద్ర బృందం పరిశీలన అయితే జరుగుతుంది. ఇదంతా కూడా 1 by 1 జరుగుతుంది. అంటే ముఖ్యంగా నిన్న అటు మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలన అనంతరం నిన్ననే రావాల్సి ఉండే, అయితే ఈరోజు పొద్దున్నే నేరుగా 9 గంటలకు 9:30కి ఇక్కడికి చేరుకున్నారు. 9:30 చేరుకున్న తర్వాత పూర్తిగా దీనికి సంబంధించి పరిశీలన జరిగింది. పరిశీలనలో పూర్తిగా అంటే ప్రాజెక్టుకు సంబంధించిన డయాగ్రాను పూర్తిగా చూసిన పరిస్థితి, పరిశీలించిన పరిస్థితి, దానికి సంబంధించి టోపో ఏదైతుందో దానికి సంబంధించి ప్రతిదీ పరిశీలించారు. పరిశీలించిన అనంతరం వాటర్ ఆగితే ఎట్లా ఆపాలి, వాటరు ఇస్తే ఇక్కడ నుంచి ఎట్లా ఇవ్వగలుగుతాం, ఇక్కడ నుంచి పంపింగ్ చేసే పరిస్థితి ఉందా లేదా, ఈ ప్రాజెక్టు ప్రస్తుతం లైవ్ స్టేజ్లో ఉండే పరిస్థితి ఉందా లేదా అన్న దానిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే కొంతమేరకు అధ్యయనం చేస్తున్నారు. ఆ అధ్యయనం పూర్తి స్థాయిలో అంటే ఈ ఒక్కసారే కాక పలుసార్లు కూడా ఇంకా విజిటింగ్ ఉండబోతుందని అయితే మనకు పక్కా సమాచారం ఉంది. మనకున్న సమాచారం ప్రకారం పూర్తిగా మీడియాతో వచ్చిన
ఆ కమిటీ చైర్మన్ ఎవరైతే 7గురితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారో ఆ కమిటీ చైర్మన్ ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రధానంగా మాట్లాడితే ఒకవేళ ఇంకేదైనా వివాదాస్పదంగా అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే పరిస్థితి ఏందన్న దానిపై పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే పూర్తిగా కనబడుతుంది. ముఖ్యంగా ఇటు డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే నేరుగా ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పిల్లర్ నిర్మాణం ఎట్లా జరిగింది, ఆ తర్వాత మెటీరియల్ ఎంత వాడారు, ఆ తర్వాత స్టీల్ ఎంత వాడారు, వాడితే ఏ దశల్లో ఎట్లా వాడి ఉంటారు, అసలు కింద సీప్లేస్ ఏదైనా జరగడానికి ప్రధాన కారణం ఏంది అంటే వాటర్ లీకేజ్ అవుతుంది కాబట్టి ఆ కిందలో ఉన్న ఫౌండేషన్ ఏదైతుందో ఆ ఫౌండేషన్ కింద సీప్లేస్కి ఒక నల్ల మట్టి వాడతారని మనకైతే సమాచారం ఉంది. ఆ మట్టి విషయంలో ఏదైనా తప్పిదం జరిగిందా, అక్కడక్కడ చిన్న అంటే సాయిల్లో డిఫరెంట్ వచ్చిన ఈ సీప్లేస్ ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని ఎట్లా నివారించాలన్న దానిపై ఒక ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు వాటర్ లీకేజ్ అవుతుంది, నిజంగానే లీకేజ్ అయితే ప్రస్తుత పరిస్థితి ఏంది, ఈసారి ఫ్లడ్ కూడా అంటే వర్షం కూడా ఎక్కువ పడింది, వర్షపాతం ఎక్కువ నమోదవడం, ఫ్లడ్స్ వరుసగా రావడం అనేది చాలా ప్రమాదకరంగా మారిందని చెబుతున్న పరిస్థితి. అంటే ప్రతిసారి గోదావరిలో వృధాగా పోయే నదీ జలాల కంటే వచ్చే ఫ్లడ్ కంటే ఈసారి ఎక్కువగా వచ్చింది. అది 5,600 పైచిలకు క్యూసెక్ల వాటరు ఎట్ ఏ టైం రావడం, ఇదంతా అన్నిటికీ ప్రమాదం కలిగిందని కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇరిగేషన్ అధికారులు చెబుతుంటే ఈసారి ఎందుకు ఈ ప్రాజెక్టు విషయంలో ఇంత డ్యామేజ్ జరిగింది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కలలుగానే నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానంగా కేసీఆర్ పూర్తిగా దీనిపై తన మేధో మదనం చేసి మేధస్సును రంగరించి నేను ప్రాజెక్టు నిర్మాణం చేశానని పలుసార్లు చెప్పిన పరిస్థితి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ధనమంతా వృధాగా పోయిందని ఇటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనబడింది. రైట్, మనం ఇప్పుడు ప్రస్తుతానికి సరస్వతి బ్యారేజ్ వద్ద ఉన్నాం. సరస్వతి బ్యారేజ్ వద్ద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా బ్యారేజ్ వద్ద లీకేజ్ అవుతున్న పాయింట్ను మనం ఒకసారి చూపెడుతున్నాం. ఇక్కడి నుంచే కొంతమేరకు లీకేజ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు వాటర్ ప్రమాదమేనా, లేకపోతే ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్న దానిపై కేంద్ర బృందం పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు. అయితే పిల్లర్కి సంబంధించిన పూర్తిగా అంటే ఆ పిల్లర్ మధ్యలో నుంచి ఒక చిన్న చీలిక వచ్చిన పరిస్థితి. ఇది నిజంగానే ఏదన్నా లోపమా, లేదంటే టెక్నికల్గా ఇట్లా ఉంచారా, అసలు ఉంచడానికి ప్రధాన కారణం ఏంటి, ఏం జరిగి ఉంటుంది, అసలు ఎందుకు ఈ విధంగా ఉందన్న దానిపై పూర్తిగా అధ్యయనం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం కూడా దీన్ని పూర్తిగా పరిశీలించింది. నిజంగానే ఇదేమన్నా కుంగే ప్రమాదం ఉందా, కుంగడానికి ప్రధాన కారణం ఏమై ఉంది, అసలు నిజంగానే ఈ పిల్లర్కు సంబంధించి ఇంకేదన్నా ఇతరత్ర కారణాలు ఉన్నాయి అన్న దానిపై పూర్తిగా డ్యామ్ సేఫ్టీ వాళ్ళు తెలుసుకున్నారు. అయితే ఎల్ఎన్టీ ఇప్పటికే దీనికి సంబంధించి ఎల్ఎన్టీ కంపెనీ పూర్తిగా చూస్తున్న పరిస్థితి, పరిశీలిస్తున్న పరిస్థితి, టెక్నికల్ వాళ్ళతో అంతా పనులు కూడా చేపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి ఏ విధంగా చేయాలి, ఏం చేయాలన్న దానిపై పూర్తి ఒక నిర్ధారణకైతే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇదే పిల్లర్లో నేరుగా కొంతమేరకు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్కు ప్రధాన కారణం ఏమై ఉంటుంది, ఎందుకు ఈ గ్యాప్ రావాల్సి వచ్చింది, అసలు ఏ పిల్లర్ లేని దానికి ఎందుకు ఇలా జరిగిందన్న దానిపై కొంత పూర్తిగా ఒక రకంగా దీనికి సంబంధించి పరిశీలన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. డ్యామ్ సేఫ్టీ అధికారులు నేరుగా ఇక్కడికి చేరుకున్నారు. మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మీరంతా కూడా ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు. దీనికి ఎక్కడ డ్యామేజ్ జరిగింది, ఎలా డ్యామేజ్ జరిగింది, అసలు డ్యామేజ్ జరగడానికి ప్రధాన కారణం ఏంటి అన్న దానిపై పూర్తిగా ఒక నిర్ధారణ అయితే డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిన పరిస్థితి కనబడింది. ఇప్పటికే పూర్తిగా గేట్లన్నీ లేపారు. గేట్లు లేపేసి ఉన్న వాటర్ని అంతా కూడా కిందికి వదిలిన పరిస్థితి మనకు కనబడుతుంది. కిందికి వదిలేసి ప్రస్తుతానికి ప్రాజెక్టు ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, అసలు ప్రధానంగా లీకేజ్ కావడానికి ప్రధాన కారణం ఏంది, కింద నుండి ఎందుకు అన్నారం బ్యారేజ్ ఈ అన్నారం బ్యారేజ్ నుంచి ప్రధానంగా వాటర్ ఇటు లీకేజ్ అవుతుంది, సీప్లస్ ప్రమాదం ఏదైనా ఉందా, లేదంటే నిజంగానే ఇది కూడా మేడిగడ్డ లాంటి ప్రమాదం ఏదన్నా జరిగే అవకాశం ఉందా అని పూర్తిగా
చూస్తున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ప్రధానంగా ఈసారి వచ్చిన ఫ్లడ్డే ప్రమాదం జరిగింది, ఫ్లడ్డే చాలా ఇబ్బంది పెట్టింది అని ఒక రకంగా ప్రచారం అయితే జోరందుకుంది. అయితే ఒకసారి మనం అంతా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంతా కూడా నేరుగా ఫ్లడ్ కారణంగా గేట్లు ఎత్తారు. గేట్లు గతంలో ఎత్తిన తర్వాత పూర్తిగా ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల నేరుగా ఈ ఏదైతే అమర్చిన ప్రధానంగా ఈ చాలా బలంగా ఉన్న బండలు కావచ్చు, లేదంటే నిర్మించిన పునాది కావచ్చు, దీనికి సంబంధించి సేఫ్టీ పూర్తి కూడా ఒక రకంగా అంత డ్యామేజ్ జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి అంతటికి ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం, వాటర్ ఫ్లడ్ ఎక్కువ రావడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే నిన్నటి నుంచి ఆర్టీవీ చాలా స్పష్టంగా వచ్చిన బృందం చంద్రశేఖర్ అయ్యర్ తోటి మాట్లాడించే ప్రయత్నం చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి ఎక్స్పర్ట్లు వచ్చారు. వివిధ రాష్ట్రాలతోటి వచ్చిన ఎక్స్పర్ట్లతో మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేశాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడకుండా పూర్తిగా జాగ్రత్త పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈరోజు మార్నింగ్ 9 గంటలకు నేరుగా ఇక్కడికి చేరుకున్నారు, అన్నారం చేరుకున్నారు. అన్నారం చేరుకున్న తర్వాత మళ్ళీ చెబుతున్నాను, అన్నారం చేరుకున్న తర్వాత పలు గేట్లను ప్రధానంగా పిల్లర్ల నుంచి ఎక్కడి నుంచి అయితే లీకేజ్ అవుతుందో ఆ లీకేజ్ అవుతున్న పూర్తిగా స్థలాలను పరిశీలించారు. కుంగిన స్థలాలను కూడా పరిశీలించిన పరిస్థితి. పరిశీలన తర్వాత పూర్తి ఒక నిర్ధారణకైతే వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత అధికారులను ఎల్ఎన్టీ ఇంజనీర్లతోటి, అదేవిధంగా పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులతోటి పూర్తిగా వారితో మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు ఇలా జరిగింది, ఫౌండేషన్ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంది, అసలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారు, పూర్తిగా మెటీరియల్ ఏ విధంగా వాడారు, ఎల్ఎన్టీ లాంటి కంపెనీ కూడా పనిచేసిన తర్వాత ఇలాంటి తప్పిదాలు జరగడానికి ప్రధాన కారణం ఏంది, అసలు నిజంగానే ఏదైనా తప్పిదం జరిగిందా లేదంటే ప్రమాదం జరిగిందా అనే కోణంలో పూర్తిగా సేఫ్టీ బృందం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు, ప్రశ్నలు అడిగినట్టు మనకైతే సమాచారం ఉంది. మొత్తం మీదనైతే పలు జాగ్రత్తలు అయితే పడుతున్నారని చెప్పుకోవచ్చు. మీడియాతో మాట్లాడకుండా పూర్తిగా గోప్యంగా ఇదంతా ముందుకు జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి వాటర్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ప్రస్తుతానికి ఇన్స్టెంట్గా వాటర్ ఇచ్చే అవకాశం ఉందా, కాపర్ డ్యామ్ లాంటి ఏదైనా నిర్మాణం చేయనున్నారా, అసలు ఏం జరగనుందన్న దానిపై పూర్తిగా అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇటు ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు, ప్రధానంగా వచ్చిన డ్యామ్ సేఫ్టీ బృందం కావచ్చు, ఆ బృందానికి చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యర్ పూర్తిగా చైర్మన్గా నేతృత్వం వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్నటి నుంచి మనం ప్రయత్నం చేశాం, పూర్తిగా మాట్లాడవద్దని మనకు ఆఫ్ ద రికార్డ్ చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి నేరుగా ఇప్పుడు సుందిళ్ళకు వెళ్తారు. ఇప్పుడు భోజనం చేసిన అనంతరం నేరుగా సుందిళ్ళకు వెళ్తారు. సుందిళ్ళ దగ్గర కూడా పరిస్థితులను పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చి అనంతరం నేరుగా కేంద్ర నేషనల్ వాటర్ బోర్డ్ కమిషన్కు ఒక నివేదిక ఇస్తారు. నివేదిక తర్వాత ఈ ప్రాజెక్టు సంబంధించిన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం అయితే ఈ వచ్చిన బృందం చేయనుందని అయితే మనకు సమాచారం ఉంది. ఇక్కడ నుంచే లీకేజ్ జరిగిందని ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే లీకేజ్ జరిగిన తర్వాత గేటు బయటాల ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో ఆప్కాన్ కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్లు పూర్తిగా మళ్ళీ వర్క్ మొదలుపెట్టిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి మనం అంతా కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ డ్యామేజ్ జరిగింది, ఎట్లా డ్యామేజ్ జరిగింది అన్న దానిపై కొంత ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అసలు వాటర్ ఫ్లో ఎక్కువ రావడం వల్లనే ఇదంతా జరిగిందా, లేకపోతే నిజంగానే నాణ్యత లోపం ఏదన్నా జరిగిందా, ఎందుకు ఈ విధంగా జరిగిందన్న దానిపై ఒకసారి అటు ఇంజనీర్లను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళెవరు కూడా మాట్లాడడానికి ప్రధానంగా నిరాకరిస్తున్న పరిస్థితి. మేము ఎవరితో మాట్లాడే అవసరం కూడా లేదు, ప్రధానంగా అధికారులు పరిశీలిస్తున్నారు అని చెబుతున్న పరిస్థితి. అయితే పూర్తిగా ఇక్కడ మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ 10 mm రాడ్తో పాటు మెటీరియల్ను వాడి ఇది కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ పరంగా కొంతమేరకు ముందుకు వెళ్ళిన పరిస్థితి. అయితే కింద ఏది వాడినన్నది మనకైతే పూర్తి సమాచారం లేదు. కానీ ఈడి నుండి డ్యామేజ్ జరిగిందంతా కూడా రిమూవ్ చేస్తున్నారు. మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. రిమూవ్ చేసేసి మళ్ళీ
పూర్తిగా ఇటు ఏదైనా నిర్మాణం చేస్తారా, ఏం జరుగుతుందన్న దానిపై ఇంజనీర్తో మాట్లాడితే కానీ వాస్తవం తెలుస్తుంది. అయితే ఈ విధంగా పూర్తిగా అన్నారం బ్యారేజ్కి సంబంధించిన పరిస్థితి అయితే ఉంది. మనము పూర్తి ఒకసారి ఎందుకు ఇక్కడ గ్యాప్ను ఉంచారు, అసలు ఈ గ్యాపు ఎందుకుందన్న దానిపై కూడా కొంతమంది ఎక్స్పర్ట్లతో మనం మాట్లాడాం. ఎక్స్పర్ట్లు చెప్పిన విధానం ప్రకారం ఈ గ్యాప్ ఉండడానికి ప్రధాన కారణం ఒకసారి మనం చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అయితే ఆ ఇంజనీర్లు చెప్పే విధానం ప్రకారం ఈ గ్యాప్ ప్రధానంగా ఇదే ఈ గ్యాపు ఉండడానికి ఎందుకు ఉంచుతారన్న దానిపై పూర్తిగా ఇంజనీర్లు చెప్పే విధానం ఇదేదో నిజంగానే క్రాక్ వచ్చింది కాదు. ఈ గ్యాప్ వల్ల ఎప్పటికప్పుడు అంటే దీంట్లో వాడిన మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ 20 mm కావచ్చు, లేదంటే 40 mm కావచ్చు, దీనికి వాడిన మెటీరియల్ ఏదైతే ఉన్నదో 20 mm మెటీరియలా లేదంటే ఇంకా ఇతర ఏదైనా మెటీరియలా, అది ఆ ఎండలో దాని పూర్తిగా దాని పర్సెంటేజ్ పెరుగుతుందని చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 20 mm వేస్తే ఆ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ గ్యాప్ ఉంచుతారు. ఆ గ్యాప్లో సున్నితమైన దానికి సంబంధించి మెటీరియల్ వాడతారు. ఆ మెటీరియల్ స్పాంజ్ లాగా, ఒకవేళ ఎండ ఎక్కువ ఉంటే అది కాస్త పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల అందులో ఉన్న మెటీరియల్ కూడా పూర్తిగా స్పంజ్ లాగా ఆ పెరిగే మళ్ళీ తగ్గిపోయేటప్పుడు టైంలో తగ్గిపోతుందని చెబుతున్న పరిస్థితి. ఇది ఎక్కడ కూడా పగుళ్ళు కాదు, పగుళ్ళు లాంటివి అస్సలే కాదు. దీన్ని ఇంజనీరింగ్లో ఇదంతా ఒక భాగం, జాయింట్ ఉంచడం ఒక భాగం కాబట్టి ఉంచామని చెబుతున్నారు. అయితే ఈ జెండాలు పెట్టిన దగ్గరనే లీకేజీలు అవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అక్కడ ఎర్ర జెండాలు ఏర్పాటు చేశారు. ఎర్ర జెండాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ప్రాజెక్టు లీకేజ్ అవుతుందని ప్రధానంగా చెప్పిన పరిస్థితి. ప్రధానంగా కింద ఎట్లా లీకేజ్ అవుతుంది, పునాది లెవెల్ నుంచి లీకేజ్ కావడానికి ప్రధాన కారణం ఏంటన్నది మనం చేస్తున్నాం. అయితే ఇంజనీర్లు ఆ డ్యామ్ సేఫ్టీ బృందం వచ్చి ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చేసి జెండాలు పాతారు. ఎర్ర జెండా పాతిన దగ్గర లీకేజ్ అవుతుందని ప్రధాన అర్థం. ఇట్లా మనం చూసినట్టుగా అయితే 1, 2 అదేవిధంగా 3 అటు లాస్ట్కి అక్కడ 4, 5 ప్రధానంగా ఈ దగ్గర చూస్తే ఈ 5 జాగాల నుంచి మైనర్గా లీకేజ్ ఉంది. అయితే మేజర్ లీకేజ్ అంతా కూడా 1 తర్వాత ఈ పక్కనే పెట్టిన పరిస్థితి, 2 దగ్గర మేజర్ లీకేజ్ ఉందని చెబుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ నుండే లీకేజ్ జరుగుతుందని ప్రధానంగా చెబుతున్న పరిస్థితి అయితే జరుగుతుంది. ఇప్పటికే ఆప్కాన్ కంపెనీకి సంబంధించిన పూర్తి కాంట్రాక్టర్లు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చేసి దీనికి సంబంధించి మరమ్మతులు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద అన్నారం ప్రాజెక్టుకు లైవ్లోకి తీసుకొస్తారా, లేదంటే అన్నారం ప్రాజెక్టు పరిస్థితి ఏందన్న దానిపై ఒక రకంగా ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారని చెబుతున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా అధికారులు ఎక్స్పర్ట్లతో మాట్లాడి పూర్తిగా ఏం చేయాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై పూర్తి ఒక నిర్ధారణకు వచ్చింది. దాదాపుగా 9 నుండి 2 గంటల వరకు దీనిపై ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చ జరిగింది. నిన్నంతా కూడా మేడిగడ్డపై చర్చ జరిగితే ఈరోజు అంతా కూడా సరస్వతి అన్నారం బ్యారేజ్పై చర్చ జరిగింది. దీనికి సంబంధించిన నిర్మాణం కావచ్చు, దీంట్లో వాడిన మెటీరియల్ కావచ్చు, దీనికి ఏ విధంగా అసలు ప్రాజెక్టు నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఏ విధమైన మెటీరియల్ వాడారు, ఏ మెటీరియల్ వాడారు, స్టీల్ ఏం వాడారు, వాడితే ఎట్లా వాడారు అన్న దానిపై పూర్తి వివరాలను అటు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యన్ తెలుసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా ఇది రెండవసారి. ప్రధానంగా గతంలో ఒకసారి డ్యామ్ సేఫ్టీ బృందం వచ్చి ప్రాజెక్టును పరిశీలించిపోయింది. మళ్ళీ ఈరోజు కూడా పూర్తిగా 3 రోజుల పాటు దీనికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఎంక్వైరీ ఉంటుంది, సమాచారం సేకరిస్తాం, ఎక్స్పర్ట్లతో మాట్లాడతాం. అనంతరం ప్రజలకు మళ్ళీ ఇది ఉపయోగంలోకి వస్తుందా లేదా అన్న దానికి కూడా ఒక నిర్ధారణ ప్రభుత్వానికి సూచిస్తారు. అయితే ముఖ్యంగా ఇక్కడ నుంచి నేరుగా కేంద్రం వాటర్ బోర్డ్ కమిషన్కు పూర్తి దీనికి సంబంధించిన రిపోర్ట్ పోతుంది. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం మీదనైతే లీకేజీలకు సంబంధించిన సమస్య కాళేశ్వరం ప్రాజెక్టును కబలిస్తుంది. ముఖ్యంగా
పలు పార్టీల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు సంబంధించిన నీళ్ళు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన ఇటు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతికి పాల్పడ్డారు, కాళేశ్వరం ద్వారా నష్టం జరుగుతుందని చెబుతుంది. కొన్ని పార్టీలు పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టే వృధా, కాళేశ్వరం ప్రాజెక్టే పనిచేయదనే పరిస్థితి పూర్తిగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఇటు మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, అటు సుందిల లాంటి ప్రధాన ఆనకట్టలు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన సమస్య ఏదైతుందో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాలనే పడగొట్టే పరిస్థితికి ఏర్పడిందని ఒక రకంగా చెప్పచ్చు. ముఖ్యంగా దీనివల్లనే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాకపోవడానికి ప్రధాన కారణం కాళేశ్వరమే లాంటి ఇష్యూ అని బయట ప్రచారం అయితే జరుగుతుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వాలి, లేకుంటే ఆందోళన చేస్తామని అటు బీఆర్ఎస్ పార్టీ చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. ఏది ఏమైనప్పటికీ వీలైనంత తొందరగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్ళు అందిస్తారని పూర్తిగా అటు ప్రజలైతే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కేవలం సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.